ఈ రోజు మనం పీసీఓడి అంటే ఏంటి? వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? దీన్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చు? ఇది ఎలా వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రీదయ, సీనియర్ కన్సల్టెంట్, ఏఆర్సీ ఫర్టిలిటీ హాస్పిటల్, హైదరాబాద్ బ్రాంచ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా క్లినిక్స్కి వచ్చే 10 మంది ఆడవాళ్ళు 3-4 పేషెంట్స్ దాదాపుగా పీసీఓడితో బాధపడుతుంటారు. సో వీళ్ళందరూ కూడా దీనివల్ల ఏమన్నా మాకు ప్రాబ్లమ్స్ వస్తాయా అని అడుగుతుంటారు. ముఖ్యమైనది తెలుసుకోవాల్సింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద టైం పీసీఓడి అనేది క్లినికల్ డయాగ్నోసిస్తోనే చేసుకుంటాం. క్లినికల్ ఫీచర్స్తో ద్వారా కానీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా, స్కాన్ ద్వారా వీళ్ళకి పీసీఓడి ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం. సిమ్టమ్స్, వీళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి అని ఇప్పుడు తెలుసుకుంటాం. సో వీళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఎక్సెస్ మేల్ హార్మోన్స్ అంటే ఆండ్రోజన్ హార్మోన్ వల్ల వీళ్ళకి ఎక్కువగా అన్వాంటెడ్ హెయిర్ రావడం, యాక్నీ రావడం, మెడ చుట్టూ పిగ్మెంటేషన్ గా ఉండడం, చాలా మంది వీళ్ళు లావుగా ఉంటారు. సో ఈ ఫీచర్స్ తో వీళ్ళకి పీసీఓడి ఉందని కన్ఫర్మ్ చేస్తారు. అలానే స్కాన్ ద్వారా వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం ఓవరీస్ బల్కి ఉంటుంది. ప్రతి అండాశయంలో కూడా వీళ్ళకి మోర్ దాన్ 25 ఫాలికల్స్ ఆర్ 30 ఆర్ ఈవెన్ 60 ఉండడం కూడా ఆశ్చర్యం ఉంటుంది. సో ఈ ఫాలికల్స్ అనేటివి ఎగ్స్. పీసీఓడి ఎలా వస్తుంది అని చెప్పడం కష్టమండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీళ్ళకి జెనెటిక్ ఇష్యూస్ తో కానీ, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కానీ, లేదా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉండడంతో కూడా వీళ్ళకి పీసీఓడి డెవలప్ అయ్యే లక్షణాలు చాలా ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇష్యూస్ కు వస్తే వీళ్ళకి ఇంక్రీజ్ బీపీ ఉండడం కానీ, ఇంక్రీజ్ షుగర్స్ తో ఉండడం కానీ, కొలెస్ట్రాల్ ఇష్యూస్ తో బాధపడుతూ ఉండడం కానీ, డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటే ఎక్కువగా బ్లీడింగ్ అయ్యి, సమ్ టైమ్స్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ తో కూడా వీళ్ళల్లో గమనిస్తుంది. దాన్ని బట్టి ఏజ్ ప్రకారం వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో గమనించి వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తుంటాం. క్యూర్ కి వస్తే మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మీ చేతిలోనే ఉంటుందండి. కొన్ని జెనెటిక్ ఇష్యూస్ కాకపోతే వాటిని ట్రీట్ చేయడం కష్టం ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీసీఓ రకాలు మీ లైఫ్ స్టైల్ చేంజెస్తో కానీ, హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్తో కానీ, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ చేసుకుంటూ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు చేయగలిగిన ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, అంటే అట్లీస్ట్ 1.5 hour మోడరేట్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ప్రాపర్ స్లీప్ లైక్ అట్లీస్ట్ 8 hours ఓన్లీ రాత్రి వేళల్లో నిద్రపోవడం అనేది ప్రిఫర్ చేయాలి. హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, నట్స్, కొంచెం హై ప్రోటీన్ తీసుకోవడము, లో కార్బ్స్ తీసుకోవడము ఎంకరేజ్ చేస్తూ ఉంటే మన బాడీ హార్మోన్స్ అనేవి సెటిల్ అవుతాయి. వెయిట్ లాస్కి వస్తే ఒబీస్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 5 to 10% ఆఫ్ వెయిట్ లాస్కి మీరు ప్లాన్ చేసుకుంటే పీసీఓడిని రివర్స్ కూడా చేసుకోవచ్చు. ట్రీట్మెంట్కి వస్తే చిన్నపిల్లల్లో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఓసీ పిల్స్ ప్లాన్ చేస్తుంటాము. అండ్ బ్లీడింగ్ ప్యాటర్న్స్ అంటే హెవీ బ్లీడింగ్లో కానీ, డిస్ఫంక్షన్ యూట్రైన్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి కూడా we plan progesterone cyclically. అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అన్న వాళ్ళకి ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి అల్ట్రాసౌండ్ ద్వారా ఫాలికల్ ట్రాకింగ్ చేసి వాళ్ళకి ఇంటర్ కోర్స్ ప్లాన్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం గైనకాలజిస్ట్ చేతిలో ఓన్లీ హార్మోన్ థెరపీ ఆర్ స్మాల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈజీగా ప్రెగ్నెన్సీ రావాలంటే మీరు తప్పకుండా మీ చేతిలో ఉన్నవి, మీ బాడీని ఒక టెంపుల్ లాగా చూసుకుంటే మంచిది.